హలో అండి అందరికీ. మన సనాతన హిందూ ధర్మంలో తులసి మొక్కను పూజించే సాంప్రదాయం ఉంది. లక్ష్మీదేవి తులసి మొక్కలో నివాసం ఉంటుందని విశ్వసిస్తారు. అలాగే ప్రతి ఒక్కరూ తులసి మొక్కను ఇంట్లో తూర్పు వైపున కానీ లేదా ఈశాన్యం వైపు కానీ ప్రతిష్ఠించి పూజించాలి అని చెప్తూ ఉంటారు. ఇంతకీ తులసి మొక్కను ఎందుకు పూజించాలి, దీని వెనుక ఉన్న కథ ఏంటి అనేటువంటి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఒకసారి సత్యభామ శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళి, ఓ స్వామి, తులసి మొక్కకు నీళ్లు పోస్తే మంచి జరుగుతుందని చెప్పారు. మరి తులసి దగ్గర దీపం పెట్టడం వల్ల ప్రయోజనం ఏంటి అని అడిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకి ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు. గతంలో దక్షిణాన ఒక పెద్ద నది ఉండేది. ఆ నది ఒడ్డున హరిహర అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదాలను చదివిన ఒక గొప్ప పండితుడు. అయితే అతని దురదృష్టం కొద్దీ ఒక పొగరుబోతు భార్య దొరికింది. ఆమె ఎప్పుడూ అతన్ని అవమానించేది. భర్తతో ప్రేమతో వ్యవహరించకపోయేది సరికదా, అతనికి అన్నం కూడా పెట్టేది కాదు. వాళ్ళ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా వాళ్ళని అవమానించి తరిమి కొట్టేది. అంతేకాకుండా పరపురుషులతో మాట్లాడుతూ బ్రాహ్మణుని మానసికంగా హింసించేది. అందరూ చూస్తుండగా ఒక చెట్టు కింద నిలబడి బట్టలు మార్చుకునేది. అయితే ఆ బ్రాహ్మణుడు ఆమెకు ఎన్నోసార్లు హెచ్చరించాడు, తన ప్రవర్తన మార్చుకోమని చెప్పాడు. కానీ ఆ బ్రాహ్మణుని భార్య అతని మాటలు పట్టించుకోలేదు. నీలాంటి అడుక్కు తినేవాణ్ణి పెళ్లి చేసుకొని నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇలాంటి వాటితో బతికే కంటే నేను పరలోకానికి వెళ్ళడమే సుఖంగా ఉంటుంది అని అతనితో గొడవ పెట్టుకునేది. అంతేకాకుండా ఆమె తన భర్త ముందే వ్యభిచారం చేయడం మొదలుపెట్టింది. కామజ్వాలల్లో రగిలిపోతూ ఆమె అందమైన వ్యక్తి కోసం పరితపించింది. కామంతో రగిలిపోతూ ఆమె కామదాహాన్ని తీర్చేందుకు ఎవరినైనా పంపించమని సిగ్గు లేకుండా ఆ దేవుణ్ణి వేడుకునేది. తన అందానికి సరిపోయే మగాడు కావాలని ఆమె ప్రార్థించేది. అటువంటి మగాళ్ళని వెతుక్కుంటూ ఒకసారి అడవిలోకి వెళ్ళింది. అదే అడవిలో ఒక భయంకరమైన పులి తిరుగుతూ ఉంది. ఆ పులి చూపు ఈ బ్రాహ్మణ స్త్రీ మీద పడింది. వెంటనే ఆమెను తినడానికి పులి తన పంజాను విసిరింది. అయితే ఆ బ్రాహ్మణ మహిళ ఆ పులిని చూసి భయపడుతూ తనను వదిలేయమని వేడుకుంది. తనను దయతో వదిలిపెట్టమని అడిగింది. అందుకు ఆ పులి ఒప్పుకోలేదు. ఈరోజు నువ్వు నాకు ఆహారంగా మారాలి అని ప్రకృతి నిన్ను నా దగ్గరికి పంపించింది అని ఆ మహిళతో చెప్పింది. ఆ పులి మాట్లాడటం చూసి ఆ మహిళ ఎంతగానో ఆశ్చర్యపోయింది. నువ్వు సాదాసీదా పులివి కాదు, ఇంతకీ నువ్వు ఎవరు, నిజం చెప్పు అని ఆ పులిని ప్రశ్నించింది. ఆ పులి ఆమెను చంపి తినడం మానేసి తన జీవిత కథను చెప్పడం మొదలుపెట్టింది. నీలాంటి పాపాత్ములను తిన్నప్పుడే నాకు ఈ జన్మ నుంచి విముక్తి లభిస్తుంది. నేను నీకు నా కథను చెబుతాను, జాగ్రత్తగా విను అని ఆ పులి తన పూర్వజన్మ కథను చెప్పడం మొదలుపెట్టింది. ఒకప్పుడు దక్షిణ దేశ తీరంలో ఒక పవిత్రమైన నది ఉండేది. అక్కడే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఎన్నో పుణ్యాలు చేసుకునే ఆ బ్రాహ్మణుని కడుపున నేను పుట్టాను. అయితే నాకు ఆ బ్రాహ్మణుని సద్గుణాలు రాలేదు. నాలో ధనాన్ని సంపాదించాలని కోరిక పెరిగిపోయింది. దాంతో నేను అక్రమ మార్గంలో సంపాదించడం మొదలుపెట్టాను. యాగాలు నిర్వహించాను, కానీ వాటికి కూడా ధనాన్ని ఆశించాను. ఎన్నో పాపాలు చేస్తూ పాపాత్ముల కోసం యజ్ఞాలు చేసి వాళ్ళ నుండి ఎన్నో విలువైన బహుమానాలు స్వీకరించాను. ఇలా సమయం గడిచిపోతుంది. నేను ముసలివాడిని అయిపోయాను. కానీ నాలో ధనాన్ని సంపాదించాలి అనే అత్యాశ పోలేదు. ఒకరోజు నది వద్దకు వెళ్ళి కొంతమంది పండితులతో కలిసి సక్రమమైన పూజా విధానంలో కాకుండా తప్పుడు మంత్రాలు చదువుతూ పూజలు చేశాను. కానీ అదే సమయంలో ఒక వీధి కుక్క నా దగ్గరకు వచ్చింది. దాన్ని నేను తరిమి కొట్టాను. కానీ అది నా కాళ్ళను కొరికేసింది. కుక్క కాటుతో నేను అక్కడికక్కడే చనిపోయాను. నేను చనిపోయిన తరువాత యమదూతలు ప్రత్యక్షమయ్యారు. ఇటువంటి పాపాలు చేయడం వల్ల నాకు యమలోకంలో ఘోరంగా శిక్షలు వేశారు. కొన్ని వేల పాటు శిక్షలు అనుభవించిన తరువాత తిరిగి నాకు ఇలా ఈ పులి రూపంలో మళ్ళీ జన్మ లభించింది. నా పూర్వజన్మ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నేను పుణ్యాత్ములను చంపి తినను అని ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాను. కానీ నీలాంటి పాపాత్ములను చంపి తినడం వల్ల నా పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లు అవుతుంది. ఇలా చెప్పిన తర్వాత ఆ పులి ఆ మహిళను చంపి తినేసింది. ఆ తరువాత ఆమెను యమదూతలు తీసుకెళ్లారు. నరకానికి వెళ్ళిన తర్వాత ఆమెను యముడు ముందు నిలబెట్టారు. ఆమె పాపకర్మలు చూసి చిత్రగుప్తుడు సైతం ఆశ్చర్యపోయాడు. ఆమె వ్యభిచారం చేయడమే కాకుండా భర్తను, అత్తమామలను రకరకాలుగా హింసించి ఎన్నో పాపాలు చేసింది అని తెలిసి ఆమెకు ఎన్నో ఘోరమైన శిక్షలు విధించారు.
ఎన్నో సంవత్సరాల పాటు అగ్నిగుండంలో కాల్చివేశారు. ఆ తరువాత ఆమె ఒక చండాలుడి ఇంట జన్మించింది. ఎలాంటి దాన ధర్మాలు, హిందూ సాంప్రదాయాలు తెలియని ఇంట్లో పుట్టడం వల్ల ఆమె 20 సంవత్సరాల వరకు ఎన్నో అవస్థలు పడుతూ బతికింది. ఆ తరువాత ఒకసారి ఒక నది ఒడ్డుకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు ఒక తులసి మొక్క దగ్గర దీపాలు వెలిగించడం చూసింది. ఆ ఆడవాళ్ళందరూ ఆ తులసి మొక్కకు ఎందుకు పూజలు చేస్తున్నారు అని ఆశ్చర్యపోతూ వాళ్ళను వివరాలు అడిగి తెలుసుకుంది. తులసిని పూజించడం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయి అని తెలుసుకొని ఆమె కూడా తులసి మొక్క దగ్గర దీపాలు పెట్టడం ప్రారంభించింది. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకరోజు ఆమెకు గుండెపోటు వచ్చింది. నిమిషాల్లో ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఆత్మను నరకానికి తీసుకెళ్లడానికి యమదూతలు వచ్చారు. ఆమెను వాళ్ళు నరకానికి తీసుకెళ్తూ ఉండగా వైకుంఠ ద్వారపాలకులు యమదూతలను అడ్డగించారు. మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు అని యమదూతలు ప్రశ్నిస్తే అందుకు ద్వారపాలకులు, ఈ మహిళ ఎన్నో సంవత్సరాల పాటు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి పూజలు చేసింది కాబట్టి ఆమె చేసుకున్న సర్వ పాపాలు, జన్మ జన్మల పాపాలు తొలగిపోయాయి అని ద్వారపాలకులు చెప్పారు. తులసి మొక్కను పూజిస్తే ఇలాంటి ఫలితం ఉంటుంది అని తెలియని యమదూతలు ఆశ్చర్యపోతూ మరిన్ని వివరాలు అడిగారు. తులసి శ్రీసఖి శివే పాపహరణి పుణ్యతే నమస్తే నారాధనుతే నమో నారాయణ ప్రియే అని జపిస్తూ తులసి కోట ముందు ఎవరైతే దీపం వెలిగిస్తూ ఉంటారో వాళ్ళకి సర్వ సౌఖ్యాలు కలుగుతాయి, వాళ్ళ పాపాలన్నీ తొలగిపోతాయి అని ద్వారపాలకులు చెప్పారు. అంతేకాకుండా తులసి మొక్కను పూజిస్తూ ఉన్నప్పుడు విష్ణుమూర్తిని కూడా స్మరించుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపిస్తూ ఉండాలి. ప్రతినిత్యం సూర్యోదయం సమయంలో మరియు సూర్యాస్తమయం సమయంలో కూడా దీపాన్ని వెలిగించి విష్ణుమూర్తిని స్మరిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. సకల జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. వ్యభిచారం చేస్తూ భర్తను హింసించిన స్త్రీ ఏ విధంగా అయితే తన కర్మ ఫలితం నుంచి తప్పించుకుందో అదేవిధంగా తులసి మాతను పూజించి గౌరవించడం జరుగుతుందో ఎంతో శుభ ఫలితం జరగడమే కాకుండా ఇంట్లో కూడా శాంతి సౌఖ్యాలు కలుగుతాయి. అయితే తులసి మాత ముందు నెయ్యితో చేసిన దీపం కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించాలి. ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి. ఒకవేళ ఆవు నెయ్యి కొనుక్కునే స్తోమత లేకపోతే అటువంటి సమయంలో నువ్వుల నూనె దీపం వెలిగించడం వల్ల పాపకర్మలతో పాటు శనిపీడ కూడా తొలగిపోతుంది. నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి కూడా నువ్వుల దీపం పనికొస్తుంది. 7 జన్మల పుణ్యం లభించాలి అంటే తులసి మాత ముందు దీపం వెలిగించాలి. ఇలా దీపం వెలిగించడం వల్ల దరిద్రం దరిదాపుల్లోకి కూడా రాదు. ఇంట్లో కూడా సుఖ సంతోషాలే ఉంటాయి. తులసి దీపం వెలిగించడం వల్ల పితృదోషం, కాలసర్ప దోషం ఇలాంటి దోషాలు కూడా నశిస్తాయి. మన ఆత్మ శుద్ధి చేయడం వల్ల ముఖ్యంగా జీవితపు చివరి రోజుల్లో ఉన్న వ్యక్తి తులసి మొక్క వద్ద దీపం వెలిగించి మహావిష్ణువుని స్మరిస్తూ ఉంటారో వాళ్ళకి మోక్షం లభిస్తుంది అని, మహాలక్ష్మి అనుగ్రహం పొందాలన్నా కూడా తులసి దగ్గర దీపం వెలిగించాలి. ఇలా శ్రీకృష్ణుడు సత్యభామకు తులసి యొక్క గొప్పతనాన్ని వివరించాడు. మీరు కూడా తులసి యొక్క గొప్పతనం తెలుసుకున్నట్లయితే నిత్యం తులసి దగ్గర దీపారాధన చేయండి. ఇంట్లో ఉన్నటువంటి దరిద్రాన్ని తొలగించుకొని సుఖ సంతోషాలతో జీవితాన్ని గడపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.